మీరు ఎప్పుడైతే ట్విట్టర్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానెల్‌లో ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీరు ఎప్పుడైతే ప్రమోట్ చేయడం మొదలుపెట్టారో, అసలు సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఇదొక అందరిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ బయటకొచ్చి సారీ నేను తెలియక చేశాను, ఏదో తెలియక నేను బెట్టింగ్ యాప్స్‌లో పెట్టాను, ఇక నుంచి ఎవరు ఇది పెట్టొద్దు, ఒకవేళ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని అన్‌ఫాలో చేయండి అంటూ కూడా వీడియోస్ కూడా వస్తున్నాయి. సో అది చూసినప్పుడు మీకేమనిపించింది ఇంత షార్ట్ టైంలో? లేదు అట్లా అనేది వాళ్ళు కూడా మీకు ఫస్ట్ భాగం చెప్తాను, అది కూడా తప్పు. వాళ్ళు అట్లా నేను తెలియకుండా, ఎందుకంటే తెలిసి ఉంటుంది మీ ఒక సొంత కోసమే మీరు వేలాది మందిని బలి ఇచ్చుంటారు కదా, దానికి మీరు యూ టు పే ఫర్ ఇట్ కదా, మీరు దాని ద్వారా ఎంత సంపాదించారు, ఏం చేశారు అనేది కూడా బయటపడాలి. సెకండ్కు ఏమైందంటే అట్లీస్ట్ పబ్లిక్లో తెలిసింది వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, దానిలో కూడా రెండు భాగాలు ఉన్నారు. కొంతమంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు లేదు సార్ ఫస్ట్ నుంచి కూడా మనకు కూడా చాలామంది కాంటాక్ట్ చేశారు, నేను వాళ్ళకు నో అన్నాను, నా కాన్షియన్స్ ఒప్పుకోలేదు సో అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఉన్నారు, వాళ్ళు ప్రమోట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు దే హావ్ టు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్. ఓకే సజ్జనార్ గారు, అంటే ఇప్పుడు బేసిక్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి రీచ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఒక వీడియో పెట్టారంటే జనాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. స్పెషల్లీ యూత్ని టార్గెట్ చేసిన వాళ్ళ ప్రొఫైల్సే మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, అవే ట్రెండింగ్ కూడా అవుతుంటాయి. సో ఇట్లా బెట్టింగ్ యాప్ని ఎవరైనా ప్రమోట్ చేస్తే మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చా? ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ప్రమోట్ చేయడం అంటేనే అది ఒక ఇల్లీగల్ బిజినెస్ చేసినట్లు, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు. డెఫినెట్లీ ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పైన ఉంది, ప్రజలు కూడా బాధ్యత ఉంది. ఇట్లా ప్రజలు కూడా పోలీస్ చెప్పాల్సి ఉంది, ఇట్లా వస్తున్నావు సార్ మీరు యాక్షన్ తీసుకుని చెప్పి. సో డెఫినెట్లీ వచ్చే రోజు ప్రజల దృష్టికి ఏమాత్రం ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ఇలాంటివి ఉందని చెప్పడము, ఫలాంటి మనిషి కూడా ప్రమోట్ చేస్తున్నారని చెప్పి తెలియాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. మనం వచ్చిన తర్వాత మనం కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది, పోలీస్ పైన. ఇప్పుడు మనం బేసిక్గా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగి ఉన్నా, ఏదైనా ఇష్యూ అయినా, మన బ్యాంక్ అకౌంట్లోంచి అమౌంట్ పోయినా ఇమ్మీడియట్గా ఒక నెంబర్కి కాల్ చేసి మనం కంప్లైంట్ని రేస్ చేస్తాం. ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్స్ మనం చూసినప్పుడు కానీ మనం ఒకవేళ కంప్లైంట్ చేయాలి అంటే అలాంటి సోర్స్ ఏదైనా తీసుకురాబోతున్నారా ఫర్దర్గా మీరు ఫైట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు మనము అట్లా చేస్తే కాదు కదా, ఇది పోయి ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది, ఇట్లా యాప్ డౌన్లోడ్ చేశాను ఇంత చేస్తున్నారు అనేది. సో డెఫినెట్లీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బాగుంటుంది. అదర్వైజ్ ఆల్సో 1930 వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు, ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నా అని చెప్పి. ఆల్రెడీ అది ఫ్రీ నెంబర్ ఉంది, సో దాని ద్వారా కూడా మనకు యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అది మన స్టేట్కి వస్తుంది, సెంట్రల్ కూడా వస్తుంది, మళ్ళీ అది కూడా డీటెయిల్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు.